లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? ఇక్కడ తాగుబోతు నాటకం పుస్తకం పెట్టాను, ఏమైంది? నేనే తీశాను. ఎందుకు? ఏం తోచక చదివాను. ఆ నాటకం చాలా బాగుందండి. అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? హీరో. హీరో క్యారెక్టర్. అంటే ఆ తాగుబోతు క్యారెక్టరా? నేనైతే ఆ క్యారెక్టర్ చింపేస్తానని అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. ఏమండి, ఆ క్యారెక్టర్ మీరు ఎలా నటిస్తారో చూడాలనుంది. ఒకసారి చేసి చూపించరా? పక్కన ఆర్టిస్ట్ లేకపోతే మూడ్ రాదు. ఆ పోర్షన్ నేను చదువుతానండి. నువ్వా? ఈ వంకతోనైనా బాగా తిట్టచ్చు, వీలైతే కొట్టచ్చు కూడా. పుట్టింటికి వెళ్తావు. ఏమండి, త్వరగా మొదలు పెట్టండి, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళెవరే? అదే పక్కింటి పిన్ని గారు, ఎదురింటి వదిన గారు టీవీ చూడడానికి వస్తామన్నారు. ఓకే, ముందు నీడలాగే పుస్తకం తీసి చదివే. అక్కర్లేదు, మొత్తం బట్టి పట్టేశాను. ఆహా, అయితే కానీ. ఏమండి, పిల్లలకు తాగటానికి గంజి లేదు. మీరు ఇలా తాగి తాగి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారే. నా జీవితం. ఇవాళ వంట ఏం చేసావే? సమాధానం చెప్పే. ఇవాళ కూర ఏం చేసావే? పొయ్యిలో పిల్లి పడుకుందండి. ఏంటే కూర్చావు? ఆడదాన్ని, అమలని, మీ భార్యలను కూడా చూడకుండా కొడుతున్నారు. ఏమండి, నన్ను చంపండి, కొట్టండి, నరకండి, అంతేకాని ఈ పాడు తాగుడు మాత్రం ఆపండి. ముందు మొగుడిని ఎదిరించడం ఆపే, నన్ను మందు ఆపమంటావా? ఇప్పుడు తాగు ఆపమంటావు, ఆ తర్వాత పేకాట ఆపమంటావు, ఆ తర్వాత కేసులు ఆపమంటావు, ఆ తర్వాత ఊపిరి పీల్చడం ఆపమంటావు. అందరినీ కొడతాను నేను. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. ఆపండి, వాళ్ళు చూసేశారు. ఎవరు? మన శ్రేయోభిలాషులు. శ్రేయోభిలాషులు ఎవరే? అదేనండి, టీవీ చూడడానికి వస్తారని చెప్పానే వాళ్ళు. మన డ్రామా మొత్తం చూసేశారు. అబ్బా, ఎంత బాగా చేశారండి, చంపేశారు. ఇప్పుడేం చూసావే, రేపు స్టేజీ మీద చూడు, చింపేస్తా. నా పేరుకి ఎదురుగా లక్ష్మిని ఎవరో సంతకం చేశారు. కొత్తగా ఎవరినైనా అపాయింట్ చేశారా? అవును, నీ జీతం తీసుకోవడానికి నీ భార్యని అపాయింట్ చేశాను. ఆవిడ జీతం తీసుకుంది, వెళ్ళిపోయింది. నా భార్య ఎవరిని అడిగించారు? ఎవరిని అడిగివ్వాలి? నేనే ఇచ్చాను. మిస్టర్ శివరాం, నువ్వు పాలు దాకా పిల్లి అనుకున్నాను కానీ బ్రాంతి దాకా పిల్లి అనుకోలేదు. సార్, ఎవరో చెప్పిన చాడీలు నమ్మేస్తున్నారు సార్. నేను అలాంటి వాడిని కాను సార్. షట్ అప్! నువ్వు తాగి అల్లరి చేయటం నేను మీ ఇంటికి వచ్చి కళ్ళారా చూసానయ్యా. నేనా? ఓ, అది డ్రామా రిహర్సల్ సార్. ఇలాంటి కొత్త డ్రామాలు ఆడామంటే రిజిస్టర్ నుంచి నీ పేరు తీసేస్తాను. మైండ్ ఇట్. లోపలికి డ్రా, బయటికి వెళ్తావా? రా. ఇదేటమ్మా 30 లీటర్లు పాలు పోతే 15 లీటర్లుగా ఇచ్చారు. 15 లీటర్లు నీళ్లు కలిపావు కదా, అందుకే కట్. నీళ్లు కలిపారంట. కలిపాం కదా. ఏటమ్మా ఇది 70 రూపాయలు తక్కువ ఇచ్చారు. అయ్యగారి ప్యాంట్ ఇస్త్రీ చేస్తూ కాల్చావుగా, అందుకు. పొరపాటును కట్టయితే ఇదేంటమ్మా ఇంత తక్కువ ఇచ్చారు? 10 రోజులు నాగా పెట్టావుగా, అందుకు. నాకు తెలియకుండా ఆఫీసులో జీతం తీసుకోవడమే కాకుండా ఇంట్లో పెత్తనం చలాంచడం కూడా నేర్చుకున్నావు అనమాట. పెత్తనం చలాయించడానికి జీతం తీసుకున్నది. నోరు పోయి, ఊరుకున్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకెవరో బీపీ ఎక్కువైందా? మిరపకాయ తిన్న కాకి అరుస్తున్నారు. నన్ను కాకి అంటావా? నిన్నేం చేస్తానో చూడు. నిన్ను హిస్టీరియా? ఎవరికి? నాకా? 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 ఏయ్, నిన్ను ఏమిట్రా వెనక నుంచి? అమ్మా, మీరు కూడా మాట్లాడుతున్నారన్నమాట. వెదవా, దొడ్డిగారి నుంచి ఏమిటి అని అడిగాను. ఓహో, అయ్యగారు చూడకూడదు కదా అని గోడ దూకొచ్చాను. వెరీ గుడ్. ఈ లెటర్ తీసుకెళ్ళి శివరాం భార్య లక్ష్మికి ఇవ్వు. చాలా రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. శివరాం గారికి కూడా తెలియకూడదమ్మా? తెలియకూడదే అతనికి. వెళ్ళా. అమ్మగారు, నువ్వేంటయ్యా అల్వాలో గరిటెరికిపోయి నేను ఏడుస్తుంటే ఎప్పుడు అమ్మగారేనా? అయ్యగారు కనిపిస్తారా? ఇదిగో, ఇది కాస్త బిగి పెట్టు. సార్, బూతులొద్దు సార్. పరమ చండాలంగా ఉన్న ఈ హల్వా మొత్తం తినమన్నా తింటాను కానీ బూతులు వాడకండి సార్. వెధవ గోలాపి వచ్చిన పని ఏమిటో చెప్పాడు. ఏం లేదు సార్, 25 రూపాయలు అర్జెంట్ గా అవసరమైంది, అమ్మగారిని అడుగుదాం కదా అని వచ్చాను సార్. అయితే ఓ పని చెయ్యి, ఏకంగా 50 అడుగు. 25 నువ్వు తీసుకో, 25 నాకివ్వు. నాకివ్వు సార్. ఆ చివరి మాట పచ్చి బూతు సార్. బూతులు వాడకండి సార్. చీని, నాకివ్వమంటే నాకమని కాదు, నాకు ఇవ్వమని. ఓహో. ఎదవగాలు. అమ్మగారు, 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 ఇదిగో
పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది, కాసేపు ఆగిరా పని చూసి. అలాగే. ఈ బూతులేంటో నా పిండాకుడు కర్మ. చిచి చి. దరిద్రపు ఉద్యోగం. చిచి. అవును, సత్తాలకు వస్తానని ప్రోగ్రాం చెప్పానే. అమ్మో, టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? వంటలు వార్పులు. ఆహా, ఇది అమ్మగారికి సంబంధించిన పుస్తకం. ఇది ఇందులో పెట్టేశాననుకో, ఆవిడే చూసుకుంటుంది. మనకే. అరే లక్ష్మి, నువ్వు ఇటొచ్చావా? ఏమిటలా ఉన్నావు? ఎలుక బోన్లో పడలేదా? ఆ విషయం మీకెలా తెలుసు? నీ వాలకం చూస్తేనే అర్థమవుతుంది. ఇలా జరుగుతుందని ఊహించే ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి వివరంగా రాసి నీకివ్వమని ఆరోగ్యం చేత పంపించాను. అతను అలా వెళ్ళాడు, నువ్వు ఇటొచ్చావు. ఏమిటా ప్లాన్? మాస్టర్ ప్లాన్. ఎంత ముంటి మొగుడికైనా దిమ్మ తిరిగే ప్లాన్. నువ్వు ఇవాళ రాత్రి ఇంట్లోంచి పారిపోయి కళ్యాణి డ్యామ్ దగ్గర ఉన్న మా గెస్ట్ హౌస్ వెళ్ళిపో. అక్కడ 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మో, 4 రోజులే కనిపించకపోతే మా వారు కంగారు పడతారేమోనండి. కంగారు పడాలని ఈ ప్లాన్. 4 రోజులు నీ కోసం నూతులు గోతులు వెతుకుతాడు. నువ్వేమైపోయావో అర్థం కాక జుట్టు పీక్కుంటాడు. పొగరంతా అణిగిపోయి బెంబెలెత్తిపోతాడు. అయ్యో పాపం. 4 రోజులు తిరిగి వచ్చేస్తావు. నీతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళాను. కానీ నేను పోయాక మీరు పడే బాధ తలుచుకుని మనసొప్పుగా తిరిగి వచ్చేసాను అంటావు. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి నీకు పూర్తిగా లొంగిపోతాడు. ఇక జీవితాంతుడు చెప్పినట్టు వింటాడు. ఏమిటో నాకు భయంగా ఉందండి. నేనుండగా నీకేంటి భయం? ఇదిగో గెస్ట్ హౌస్ అడ్రస్, నీ ఖర్చుకు డబ్బు. నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి వాచ్మెన్కి చెప్పేస్తాను. నీకు కావాల్సినవన్నీ అతను చూసుకుంటాడు. వెళ్తున్నావు కదా? నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు, నేనున్నాను కదా, ధైర్యంగా వెళ్ళరా. ఏం పులి బాబు, వంట చేస్తున్నావా? చేయి చేయి చేయి. పిల్లి లాంటి నేను పులి అయితే, పులి లాంటి నీకు పిల్లి గతి పట్టిందన్నమాట. సిగ్గు లేదటయ్యా. సార్ సార్, ఇది చాలా అన్యాయం సార్. అసలు మీరు పులిగా మారడం అంతా నచ్చలే కదా. ఓ పార్టీ ఎవరాదు? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. మా ఆవిడ అదేదో మామిడికాయ కొరకని. దాని ఏముంది సార్, కొరికిద్దాం. దొరికిద్దామా? శివరాం, నాకు టెన్షన్ తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్. నేను కోసిస్తాను, మీరు కొరికించండి అంటున్నాను. లాభం లేదో. మా ఆవిడ అన్ని విషయాల్లోనూ దారికొచ్చింది, ఆ ఒక్క విషయంలో తప్ప. ఏ విషయంలో? అదే ఓహో, ఆ విషయంలోనా? ఏ విషయంలో? ఓ, ఇప్పుడు అర్థమైంది. అసలే చలికాలం, ఒంటరిగా పడుకోలేక చస్తున్నాను. ఆ విషయంలో కూడా దారికొచ్చే ప్లాన్ ఏదైనా చెప్పామనుకో, నీకు ప్రమోషన్ గ్యారంటీ. సార్, నా జాతీయ సమైక్యత వంటకం మాడిపోతున్నట్టుంది, చూసేస్తాను. అంతవరకు ఈ పుస్తకం చదువుతుండండి. మాట్లాడుతుంటే పుస్తకం ఇచ్చి వెళ్ళిపోతాడేమిటి? సరే, ఏం చేస్తాం? అవసరం నాది, కానీ ఓహో, వాడి భార్య ఎక్కడ వింటుందో అని దాని లెటర్లో రాసి దీంట్లో పెట్టాడు. అందుకే పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. మంచి బుర్ర ఉంది వెదవకి. నువ్వు వెంటనే బయలుదేరి కళ్యాణ్ డ్యామ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో